అయితే చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి అంటే హైదరాబాద్లో రూపంగా చూపించారు. అదే రకంగా ఇప్పుడు ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముఖ్యమంత్రి అయిన తర్వాత అమరావతిలో కొత్త రాజధాని డెవలప్ చేయడం మొదలుపెట్టింది. సరే, ఎన్నో వివిధ కారణాల వల్ల ఆయన ఓడిపోవడం జరిగింది. అయితే ఈయన ఓడిపోయిన తర్వాత వచ్చిన ప్రభుత్వం ఏదో అమరావతి పనులు అయితే ఆపేసింది పూర్తిగా. సో మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది అంటారు? చంద్రబాబు నాయుడు. ఎందుకు? మన హైదరాబాద్ని కానీ ఆంధ్రాని కానీ సంథింగ్ డెవలప్ చేసిన మొగోడు. ఇవాళ హైటెక్ సిటీ కానీ ఎనీథింగ్ నేను చెప్తున్నా కదా, అతనంటే నాకు పిచ్చ అభిమానం. చంద్రబాబు నాయుడు 77 ఏళ్ళ వయసులో కూడా అతను జైలుకు పోయిండు. తన కొడుకును అందరూ పిచ్చోడు అనుకున్నారు. లోకేష్ను తండ్రి కోసం ధర్నాలు హర్తాలు చేసి తండ్రిని బయటికి తీసుకొచ్చిన మొగోడైండు లోకేష్. నేను కూడా దద్దమ్మే అనుకున్నా లోకేష్ను. బికాజ్ వన్స్ ఏ కింగ్ అండ్ టైగర్ దెన్ టు ద లోకేష్. నెక్స్ట్ అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చివరాకగా ఎవరు వస్తే బాగుంటుంది, ఎవరు ఎట్లయితే బాగుపడుతుంది? చంద్రబాబు నాయుడే. జగన్ ద వేస్ట్. అతనికి కోపం ఎక్కువ, ఎదుటివాడిని చంపేసే తెలివి ఎక్కువ, కానీ డెవలప్ చేసే తెలివిలా. ఎందుకంటే అతనికి డబ్బున్నదని గర్వం. మీ నాన్న మంచోడే, 108 ఆరోగ్యశ్రీ 2 పథకాలు పెట్టిండు, అందువల్ల నువ్వు గెలిచినావు. నువ్వన్నా నాకు ఇష్టమే, కాకపోతే నీ అభిప్రాయం నాకు నచ్చలా. నెక్స్ట్. సరే చూద్దాం, అయితే రాజకీయం ఏ రకంగా మలుపు తిరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో. ఒక కొత్త మలుపు తిరుగుద్దండి. 4th టైం సీఎం దెన్ టు ద చంద్రబాబు నాయుడు. ఇట్ ఈస్ మై ప్రామిస్, ఇట్ ఈస్ మై ప్రామిస్. 4వసారి సీఎం చంద్రబాబు నాయుడు అవుతాడు, అది కంపల్సరీ. 77 ఇయర్స్, 77 ఇయర్స్ సీఎం దెన్ టు 73 సంవత్సరాలు. 73 73. కానీ అయినా స్టాండర్డ్ బాడీ నాలాగా. నాది 63 రన్. బికాజ్ నాట్ గ్లూకోజ్ ద మై హెల్త్. నాకు ఇప్పటివరకు గ్లూకోజ్ తెలియదండి. నా తండ్రి ఇచ్చిన రక్త మాంసాలు, నా తల్లి తాగి ఇచ్చిన పాలు, ఆ దేవుడిచ్చిన శ్వాస. నెక్స్ట్. సరే చూద్దాం అయితే మరి. అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి నుంచి మీరు ఆంధ్రప్రదేశ్కి ప్రచారం చేస్తారా? ఒకవేళ అనుకూలంగా ఉంటే, నా హెల్త్ సరిగ్గా ఉంటే పోతానండి. తట్టుకుంటా జగన్ను, తట్టుకుంటా. ఇట్ ఈజ్ మై ప్రామిస్ జగన్. చంద్రబాబు నాయుడు అంటే ఏమనుకున్నావు? అతని గడ్డంలో ఉన్నది రాజకీయ చరిత్ర. అతని గడ్డంలోనే ఉన్నది రాజకీయ చరిత్ర. ఇట్ ఈస్ మై ప్రామిస్. ఐ విల్ కమ్ టు ద ఆంధ్ర. హెల్త్ టు ద ప్రాబ్లం మీ. నాకు నా శరీరం తోడ్పాటు ఉండి నాకు తోడిస్తే పక్కా ఎలక్షన్ల వస్తా ఆంధ్రకు. అమరావతిలో జెండా వేస్తా తెలుగుదేశంది. ఇట్ ఈస్ మై ప్రామిస్ చంద్రబాబు నాయుడు. ఇట్ ఈస్ మై ప్రామిస్. కుర్చీ తాత కాలా పాష.